దేవుని మహాకృపలో ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి గొప్ప దేవుడిని ఆరాధించడానికి వచ్చిన అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో హృదయపూర్వకమైన వందనాలను తెలియజేసుకొచ్చిన అందరికీ వందనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుతున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుతున్నాం. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును తెరిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనిని అడిగారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, విధినాన్ని నీ మాటలు మేము వినడానికి సిద్ధపడినాం. క్షమించుటే బిడ్డలను మేము చూస్తుందని బిడ్డలను ఆశీర్వదించి మా అందరికీ కావాల్సిన శ్రేష్టమైన వాక్కుని ఈ దినాన్ని మాకు అందించబడి, మాటల చేత మేమందరం ఒకరొకరు బలపరచబడి ఎదుటి కలిగి ఉండవలసిన శ్రేష్టమైన జీవితాన్ని మేము కలిగి ఇక ఆయాసకరమైన భావం మేము దృష్టి పెట్టి ఈ సన్నిధానంలో ఈ దినాన్ని వట్టివాడిగా మేము వెళ్ళకుండా దీవెన పొందుకొని నూతన హృదయంతో వెళ్ళగలగవచ్చు. నూతన క్రియలో ఈ నూతన కళ, ఈ నూతన మొదటి శుక్రవారం ప్రార్థనలో ఈ మాటల ద్వారా మాకు అందించమని, నా నోటి మాటలు వీడ్చిన ప్రతి గడి యొక్క హృదయాక్షరము నీ దృష్టికి అనేకములుగా మలుచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పరిస్థితిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని దేవుని మహాకృపలో వర్ధిల్లడానికి మనం ప్రయత్నించాము. దానియేలుని సింహపు గుహలో వేసిన తర్వాత ఆ ఉదయకాల సమయంలో రాజుగారు వచ్చి దానియేలు గృహ దగ్గర ఏ సింహం గుహలో అయితే దానియేలును పడివేశారో ఆ సింహపు గృహ దగ్గర ఆయన నిలబడి దానియేలుతో మాట్లాడుతున్న ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి ముందు ఒకసారి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మనము తెలిసిందే, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వచ్చింది? కరెక్టే చెప్పండి. ప్రార్థన చేయడానికి బట్టి. ప్రార్థన చేస్తానని అందరికీ తెలుసా తెలియదా? అందరికీ తెలుసు. కానీ మన శాస్త్రము రాజుకి దానియేలుకి ఎంతో పరిచయం ఉంటేనే గాని రాజుగారు ఆ గొప్ప దగ్గరకు వచ్చి దానియేలు అని పేరు పెట్టగలం. మళ్ళీ ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తున్నాం అనుకో, ఇంకెంత ఒక పట్టేస్తూ పేరు పెట్టి పిలుస్తున్నాం అని అంటాం. అవునే కానీ పేరు పెట్టి పిలిచాము అనుకో, ఆ వెనకాల ఆంటీలో అక్కలో చెల్లెల్లో ఏదైనా పిలిచినా అంకుల్ అని పిలిచినా ముందు పేరు పెట్టి పిలిస్తే ఒకప్పుడు మామూలుగా పిలిచేవాడు, చూసాను నీకు ఎంత పేరు పెట్టిందో ఎంత ఉందో అని అంటాను. అంటే క్లోజ్ గా ఉన్నారు కదా అని అలా పిలిచినా తప్పే, మామూలుగా అండి అని పిలిచినా తప్పే. చర్చ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కాముగా మన బైబిల్ పట్టుకొని మనం కాముగా వెళ్ళిపోయాం అనుకోండి, ఏమంటారు? మీరు అందరూ అనుకునేదే చెప్పండి, ఏమంటారు? ఎంత కొత్త కొత్తలో ఎంత కొత్తలో ఎవరితో మాట్లాడి సైలెంట్గా వెళ్ళిపోతుంది అని అంటారు. అది నిలబడి అందరితో మాట్లాడుతూ వెళ్తున్నారు అనుకోండి, చాలా ఎక్కువ చేస్తుంది, ఇది పంపించాం ఇట్లా లేకపోతే రావా అంటే రెండు ఎక్కువ చేసినా తప్పే, వాడు తక్కువ చేసినా తప్పే. 1.5 చేయడం నేర్పించాం పోనీ, అదే కదా 1.5 ఎలా చేయాలో నేర్పిస్తే అది చేస్తాం. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే దానియేలుకి రాజుగారికి ఉన్న ఆ చక్కటి స్నేహ బంధాన్ని బట్టి, క్లోజ్నెస్ బట్టి
దానియేలు ఒక గుహ దగ్గరికి వచ్చి దానియేలు అని పేరు పెట్టి పిలుస్తున్నారు అని అంటే ఎంతో చక్కటి ఫ్రెండ్షిప్ వాళ్ళ మధ్యలో ఉంది అనే వాటిని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ వచ్చిన పరిస్థితి రాజుగారి దగ్గరికి ఆ శాసనాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఆ ఊరిలో బయట అనుకుంటారు. అక్కడ వాళ్ళే ఎందుకు తీసుకొచ్చారు? దానియేలు మీద 3 అక్షరాలు పర్వం. వెరీ గుడ్, మనందరికీ బాగా తెలిసింది. ఆసియా ఒక్కటి జనాలు వెళ్ళి మనలో చాలా దూరం తీసుకొచ్చారు. దానియేలు కూడా దినాన్ని దానియేలు మీద వాళ్ళకున్న అసూయ, రాజుకు క్లోజ్ అయిపోతున్నాడు, ఎక్కడ ఉండవలసినాడు, అలా అంచెలంచెలుగా ప్రయత్నిస్తూ అయిపోయాడు. ఈయన వదిలేస్తే ఎలా వెళ్ళిపోతామంటాడు, ఈయన ఎలా చెయ్యాలి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. దానియేలు ఎక్కడా దొరకట్లా. దానియేలు ఎక్కడా దొరకట్లేదు. వాళ్ళకి దొరికిందల్లా ఎక్కడ అంటే దేవుని దగ్గర దొరికేశాడు. ఏ పైన దానియేలు చేయకుండా ఉండగలదేమో కానీ ప్రార్థన చేయకుండా మటుకు ఉండలేదు. వెంటనే ప్రార్థన చేస్తారు, చూశారు, చెప్పేశారు. అయ్యా ఆ ప్లాన్ వేసుకున్నారు, రాజు దగ్గర తీసుకెళ్తే రాజు మటుకు దానియేలు ఫేవర్ అయ్యి కదా, దానియేలు చెప్పినట్టు దానియేలుని చెరసాల్లో వెళ్ళడానికి ఒప్పుకుంటారంటే రాజుగారు ఏదో ఊళ్ళో ఉంటారో మంచి ఊరు చూసుకొని వెళ్ళి స్టాంప్ వేయించేద్దాం అని అనుకున్నారు. అలాగే రాజు పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పటికి కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ విజ్ఞాపనలు అన్ని వినరు. ఆ సమయంలో కొంతమందికి రికమెండేషన్ సింపుల్ గా అయిపోతా, ఏంటమ్మా సరిపోయి సార్ మా వాడికి ఇచ్చే నాకు సింపుల్ అయిపోతుంది. కొంతమంది రోజు తిరుగుతానే ఉంటారు కానీ ఏమో. దానియేలు విషయంలో కూడా అలాగే రాజుగారు మంచి మూడ్లో ఉన్నారు, వీళ్ళందరూ ప్లాన్ ప్రకారంగా తీసుకుని వెళ్ళారు. రాజా ఇది ఇలా చేస్తే చాలా బాగుంటుంది, అసలు మీ లెవెల్ మారిపోద్ది, అది కాదు ఎంత కాదని చెప్తాను. ఆయన ఏదో ఆలోచనలు ప్రసన్న చేసేద్దాం స్టాంప్ వేసి ఏదో ఒకసారి ఆయన చూసేదా దానియేలు వదిలేసాడు. షాక్ అయ్యాడు. అంటున్నారు దానియేలుతో కోసం మనం అర్థం చేసుకున్నాం. అక్కడ కథలతో ప్లాన్ కలిగిన అంటున్నాడు రాజు, అయ్యా దీన్ని మార్చేద్దాం, వద్దు దీన్ని చించేయండి. అయ్యా రాజుగారు వదిలేసిందా అంత చించేస్తారు, ఎంత వదలమో తెలుసా, అసలు మీకున్న పేరుకి మీ ఇమేజ్ కి ఇది చేస్తే చాలా నష్టపోతారు, వద్దు అయ్యా అంటే అలా కాదు, ఏదైనా మనకు చేసేస్తాం అంటే. రాజు తప్పదు ఒప్పుకున్నాడు, వెళ్ళాడు, వేసేసాడు. ఉదయమే రాత్రంతా సింహాల గుహలో ఉన్న దానియేలు బాగానే ఉన్నాడు కానీ బయట ఉన్న రాజుగారికి పెద్దగా ఏమనిపించింది, నిద్ర పట్ల చాలా చిరాకుగా అనిపించింది, చాలా ఇబ్బందిగా అనిపించింది. పొద్దున్నే లేచి వచ్చేసి దానియేలు గుహ దగ్గరకు వచ్చి అతను గృహ యొద్ద రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని చెప్పి దుఃఖ స్వరంతో గట్టిగా పిలుస్తున్నాడు. ఎందుకు అని అంటే బహుశా ఇప్పించడేమో దానియేలుకి, లేడేమో దానియేలు, లోపల సింహాలు ఏం చేస్తుంటే రాత్రి తినేసి ఉంటాయి. ఎందుకంటే సింహాలకు మాంసం అంటే చాలా ఇష్టం. అదే ఒక నరుడు లోపల పడేస్తాడు అని అంటే అలాంటి పెట్టేటప్పుడు ఆ గుహలోకి కొన్ని రోజులుగా వాటికి ఆహారం పెట్టరంట. ఆహారం పెట్టకుండా ఉంటున్న గుహలో సింహాలు వచ్చి అప్పుడు వాళ్ళ శిక్షకు దాంట్లో పడేస్తారు. అలాంటి దానియేలు దాంట్లో పడేస్తారు. రాజు అనుకుంటున్నారు ఇక దానియేలు అయిపోయాడు, ఇంకా దానియేలు ఉండడం కనుక గట్టిగా స్వరంతో దుఃఖ స్వరంతో అరుస్తాడు, అయ్యా దానియేలు అని అంటే దానియేలు చక్కగా స్వరమెత్తి చెప్తున్నాడు. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించుగాక, బ్రతిగా ఉన్నాడు మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలుని సింహపు గుహలో పడేస్తారు. దానియేలుని సింహాలు ఎందుకు ఏం చేయలేదు? దేవుని అర్థమవుతుంది, బైబిల్లో ఉంది, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచారు. ఇంకా చెప్పాలి, ఆలోచించాలి. దేవుని మాటలో మంచిది ఎన్ని కాకపోతే నీ అంత స్టాండర్డ్ కాకుండా కొద్దిగా కిందకి ఆలోచిస్తూ నేను ఒక మాట చెప్తాను. ఎందుకు అని అంటే దానియేలు సింహం కనుక, సింహం మధ్యలో సింహం వేస్తే సింహం కదా, దానియేలు సింహం ఏంటి అలా చూస్తుంది. దానియేలు సేవిస్తున్న దేవుడు ఎవరు?
యూదా గోత్రపు సింహం. సింహానికి ఏం పడుతుంది? ఆ సింహం ఎక్కడ ఉంది ఇప్పుడు? సింహం మధ్యలో ఉంది. వెంటనే ఆ సింహాన్ని చూసి మనుషులు అర్థం చేయడానికి మాట చెప్తున్నారు. ఆ సింహాన్ని చూసి, అన్నా ఇన్ని రోజుల్లో ఎక్కడికి పోయా? నువ్వు వచ్చావు అలా కూర్చో, కూర్చేస్తా అన్నా నువ్వా కూర్చుండి దగ్గర ఇసురండి దోమలు ఉన్నాయి. రాత్రి రైతున్నా రాత్రి అన్నీ ఎక్కడ ఉంటాడు. అన్ని సెట్ చేశాడు. ఎవరి పనులు చేసేసారు. ఎందుకంటే ఈయన ఒక సింహం. సింహం దగ్గర సింహం వెళ్తే ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు, చక్కగా రెస్ట్ తీసుకుంటారు. దానియేలు జరిగింది కూడా అంటే మనం ఎప్పుడు అక్కడ ఆలోచించేస్తాం, పైకి వెళ్ళిపోతాం, లోపల ఏదో ఉందేమో అనుకుంటాం. అసలు ఎక్కడ ఉంటాం. దానియేలు సింహం. ఇదేనా నువ్వు నేనేమో ఏమన్నా ఆయన మన తండ్రి యూదా గోత్రపు సింహం అయితే ఆయన పిల్లలు మనమేమవుతాం? సింహం పిల్లలు అవుతాం. మనకి భయం ఉండదు, మనకి దిగులు ఉండదు, మనకి శత్రువు ఉండదు, మనకి దేనికి కూడా ఓకే. ఎందుకు అని అంటే ఏ సింహం? నా తండ్రి సింహం. అదిలానే దానియేలు అంత ధైర్యంగా ఉన్నాడు. అంతగా దేవుని యొక్క కృపను వచ్చి వరదలడానికి కారణాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ రాజు వచ్చి అంటున్నాడు, అయ్యా దానియేలు అని పిలిచి, జీవం గల దేవుని సేవించున్నాడు. దానియేలు నిత్యము నువ్వు సేవించున్నది దేవుడు నేను రక్షింపగలనా అంటే అంటున్నాడు. రాజు శరకాలను జీవించడం బ్రతికగలనా? ఆ సింహాలు అంటే ఏం చేస్తాయి? ఏ సింహాలు కాదేంటి, నేను సింహాలే అయినా ఏం చేయగలవు? వాటికి లోయ మూసేస్తాయి. నేను ఒకటే మాట్లాడుకున్నాం రాత్రి అంతా. ఎందుకు ఈ మాటలు ప్రభు మనకి దినాన్ని జ్ఞాపకం చేస్తారు? ఎందుకు ప్రభు మనల్ని ఈ మాటలు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు? దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశాన్ని బట్టి ఆయన నడిపిస్తూ ఉంటారు. దానియేలుకి ఆ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఇచ్చి దేవుడు అక్కడ ఆయన్ని అటు రీతిగా నిలబెట్టుకొని ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకెళ్ళారు. ఈ దినాన్ని నీకు కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. నీ మీద కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన దీవెన కలిగించడానికి ఆయన ఎప్పుడో సిద్ధపడి ఉన్నారు. ఆయన అంటున్నారు, ఈ దినాన్ని వెలుగు ప్రకాశింపనివ్వండి. లెట్ దేర్ బి లైట్ అని అంటే అక్కడ వెలుగు ఉండాలంటే ఎందుకు అంటే నీ జీవితంలో వెలుగు వెళ్ళాలి. నేను ఎక్కడున్నా వెలుగుతూనే ఉండాలి. నేను చీకట్లో ఉండడానికి నేను వెళ్ళనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చానని దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం తీసుకొచ్చినప్పుడు మనం వెలుగుకరంగానే ఉంటాం. దావీదును అక్కడ నుంచి బానిస బ్రతుకులో నుండి వెలుగుమయంగా తీసుకొచ్చి పెట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ చేస్తే తీసుకెళ్లి సింహాలు గోడలో పడేసి అక్కడ చచ్చిపోయి చరిత్ర అయిపోయింది అని చెప్పడానికి దీపం ఎక్కడ ఉన్నారు గుర్తునిస్తా. దినాలు ప్రభు చెప్తున్నా, నీ నా జీవితం కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నావా? అసలు బయటికి వెళ్ళి మనం మాట్లాడుకుంటే బిల్ గేట్స్ మనందరికీ తెలుసు, మ్యాక్సిమం చాలా మంది చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తారు. ఎవరైనా అని అంటే ప్రపంచంలో అధికమైన ధనవంతుల్లో కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆయన టాప్ పొజిషన్ లో ఉంటాడు. ప్రపంచంలో ధనవంతుడు ఎవరైనా ఉన్నారు అని అంటే బిల్ గేట్స్ అని చెప్తారు. అలాంటి ఆయన ఎందుకు అంత పేరు సంపాదించుకున్నారు అని అంటే 19వ సంవత్సరం ఏటలోనే ఆయన సాఫ్ట్వేర్ కంపెనీని ఆయన పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాలకి? 19 సంవత్సరాలప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు. 14 ఏళ్ళ వయసులోనే ఒక సాఫ్ట్వేర్ కనుక్కున్నాడు. 14 ఏళ్ళ వయసులోనే ఒక సాఫ్ట్వేర్ కనుక్కున్నాడు. ఆ సాఫ్ట్వేర్ అమ్మితే అప్పుడే $2000 డబ్బు వచ్చిందంట. 14 సంవత్సరాలు అప్పుడే అనుకున్నాడు, నేను కాదు. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాను, అక్కడి నుంచి ఆ కాలేజెస్కి వెళ్ళాను, యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ తనతో పాటు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. చూసి ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక అన్నాడంటే, క్లాస్కి వెళ్దాం రైతురా. ఏమవుతాం ఆ క్లాస్లోకి? బోర్డు మీద రాసేదానికంటే మన కంప్యూటర్లో రాసేది ఎక్కువ ఉంటుంది, దానికి ఏమి వెళ్తాము అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడంట, మనం ఏదన్నా కొత్తది చేయాలి తప్ప ఏదో చెప్తాం మనం చెప్పి మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు. ఈయనలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే ఒక కొత్త సాఫ్ట్వేర్ కనిపించారు, చూశారు. వెంటనే దాన్ని తీసుకెళ్లి అనుకున్న ధనమును బట్టి ఆ నాన్నగారు అక్కడ అమెరికా పట్టణంలో గొప్పలాయన. నాన్నగారు ఒక పెద్ద బ్యాంకులో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. డబ్బు కేకులు ఉంటాయి, షక్కి కొట్టు డబ్బులు ఉంటాయి.
ఆ తల్లిదండ్రులు అంటున్నారు, ఏంటి సాఫ్ట్వేర్ అయ్యి కంపెనీలు అయ్యా అంటున్నావు, ఎందుకు నీకు నాతో పాటు వచ్చాయి లాయర్ ఉద్యోగం నేను నేర్పిస్తాను రా అంటే, వద్దు డాడీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అమ్మ అడుగుతున్నారు, మదర్ అడుగుతుంది ఆవిడ, అని నాతో వచ్చే బ్యాంకులో మెలకులు నేర్పిస్తాను దా, మంచిగా బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకో. వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఏ ఇంట్రెస్ట్? నేను స్పెషల్గా ఉన్నాను అంతే. ఇది నాటి మన పిల్లలు కూడా అడుగుతా ఉంటారు, పోస్ట్ పడ్డది కదా పెట్టావా, ఇక్కడ ఏదో ఉద్యోగం ఉందంటే చేసాం, అలాంటి మనకు కుదరదని మనకి. మరి ఏమి ఇంట్రెస్ట్? మరి ఇది చేయొచ్చుకూడదా అలాంటి, అది వాళ్ళు మనకి కావాలి. మరి ఏమి ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఏంటి? కొనుక్కోవడం బాగా ఇంట్రెస్ట్. ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటారు. అయితే చదువు మీద, ఇంకో టాలెంట్ మీద, ఇంకో దాని మీద, ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనకి ఏది లేకుండా ఉంటే దేవుడు ఆశీర్వదించడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అప్పుడు 19 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఇప్పటికీ ప్రపంచంలో టాప్ పొజిషన్ లోనే ఉంది. మైక్రోసాఫ్ట్ అని అనగానే కంప్యూటర్ అది లేకపోతే పనిచేయని పరిస్థితి. అలాంటి సాఫ్ట్వేర్ ఎన్నో కనిపెట్టాము. ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో నెంబర్ 1 గా నిలుచున్నాడు. ఆయన వెబ్సైట్ లో రాసుకున్నాడు ఒక దినాన్ని, ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన అంశాలు ఆయన, నేను క్రైస్తవుని, ప్రతి ఆదివారం నేను, నా భార్య, నా పిల్లలు ఖచ్చితంగా మేము ఏం చేస్తాం, మందిరానికి వెళ్తాము. లెట్ దేర్ బి లైట్ అన్న దేవుడి చెప్పాలి. నా జీవితాన్ని అంతగా ప్రకాశవంతముగా లైట్ లాగా నన్ను దేవుడు వాడుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు. అందుకే నేను ఇంతగా ఆశీర్వదింపబడ్డాను. అంటే దేవుడు సోమరిని వాడుకోడు. దేవుడు సోమరిని వాడుకోడు. ఏ పని చేయకుండా నేను తిరిగి కూర్చుంటాను అంటే, దేవుడు మనం అడుగుతుంటాం కొంతమందిని, ఏం చెయ్యట్లేదు కదా, ఏం చేద్దామని అంటే, మరి అక్కడ మాట్లాడినాను అన్నాము, మనకి ఇంట్రెస్ట్. మరి ఎంతో పాటు వెళ్ళచ్చు కదా అంటే, మన లెవెల్ కాదు. మరి ఇది చేయొచ్చు కదా అంటే, ఎంత కష్టపడతా అంతే వెళ్తానంటే అనుకుంటుంది. మరి ఏం చేద్దాం అని దేవుడు చూపిస్తాడు. ఏదో ఒకటి ఏం చూపించింది దేవుడు కలుగుతుంది, ఏం చూపించు. నువ్వు ఏదో ఒకటి ప్రయత్నం చేస్తే నీకు ఏదో ఒకటి ఇస్తాను. నువ్వేమీ లేకుండా అక్కడ చూసేది దేవుడు నాకు ఇస్తాడు అంటే, కొన్ని సేవ చేస్తామా అని కూడా అడుగుతాం. అబ్బా, దానికి అసలే మాకు దానికి అసలు స్పందనగా ఉండదు. అంటే ఏది చేయకపోతే నీ బ్రతికేందుకు? ఇంకా ఏదో ఒక దాంట్లో ముందుకు వెళ్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఏది చేయకుండా కూర్చుంటే వాడుకోవడానికి దేవుడు శాస్త్రం ఉండదు. ఆయనకి చురుకైన వాళ్ళు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి. ఎలీషా వ్యవసాయం పని చేసుకుంటే ఎలు చెప్తాడయ్యా రా అని అనగానే పరిగెట్టుకొని వచ్చి ఇంట్లో వాళ్ళు చెప్తాడు, అమ్మ నేను వెళ్ళిపోతాను బాయ్. ఎవరు పిలిచాడు? ఖాళీగా పక్కన కూర్చున్న వాళ్ళు పిలిచాడు. వ్యవసాయం కష్టపడి పని చేస్తారు, ఎండలో పని చేస్తున్న వాళ్ళు పిలిచి నా పని చేయాలి. చేపలు పడుతున్నాయి, జనాలు పిలిచారు, అయ్యా ఖాళీగా కూర్చున్నారా? కాదు, చేపలు పడుతున్నారు, వాళ్ళు వరలు కలుపుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. దేవుడు ఉన్నారు, ఆ పని విడిచిపెట్టారు, నా పని చేస్తున్నారు. ఎక్కడైనా సోమవారంగా కూర్చున్న వాళ్ళు తీసుకొచ్చి దాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాలని ఎక్కడ పని చేస్తూ ఉంటే దేవుడు మనం ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకు మాటలు చెప్తున్నాను అంటే, ఒక 19 సంవత్సరాల వయసు కలిగిన వాడు అంత చరిత్రను సృష్టించగలిగితే, యూదాపుత్రకు సమూహం అని పిలువబడుతున్న దేవాది దేవుడి యొక్క బిడ్డలో ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, అసలు వాళ్ళు ఉంటున్న ప్రదేశాలు ఎలాగా వెలుగుతూ ఉండాలి, సర్వం పరిశీలన చేసుకున్నారు. రాజు భయపడుతూ ఆతృతో వచ్చి అడుగుతున్నాడు, దానియేలు ఉన్నావా? అసలు నేను ఎక్కడికి పోతాను బాబా, నేను ఎక్కడ ఉన్నా అవి నన్ను ఏం చేస్తాయి? నా దేవుడు నన్ను వెలుగుగా చేశాడు, నేను వెలుగుతూనే ఉంటాను. మరి మనం చీకటిగా ఏం చేశాడు? మరి మనం ఎందుకు అనుకుంటున్నాం? ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం రాదు, కలుగుతున్న సమయాన్ని వినియోగించుకోవడం రాదు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పందించడం రాదు, దేవుడితో ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. పైకి మటుకు అన్ని మాకు తెలుసులే అని వెళ్ళినప్పుడు తప్ప మనకు వచ్చింది ఏమి లేదు.
వెళ్ళప్పు తప్ప మనకు వచ్చింది. మరి అంత తెలిసిన దానిని మరి ఎందుకు అవ్వట్లేదు, నీ జీవితంలో అద్భుత కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే, అమ్మో దానికో సమయం ఉందంట, అవుతుంది. మరి అప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు అంట, ఎదురు చూస్తున్నానండి. ప్రార్థన చేయకుండా, చర్చికి వెళ్ళకుండా దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తున్నాను. దానియేలు చెరసాలలో వేసిన, బానిస బ్రతుకులో పెంచిన, దేవుడిని విడిచిపెట్టలా, దేవుడిని ఆరాధించడానికి మానలే, దేవుడిని సేవించడం మానలే, దేవుడికి అయిష్టమైన కార్యాలు చేయలేదు, అయిష్టమైనవి తినడానికి కూడా ఒప్పుకోలే. మీరు అందరూ మాంసాలు తినండి, మేము మటుకు కూరగాయలే తింటాము. మీకన్నా అందంగా ఉన్నాను, మీకన్నా బలంగా ఉంచాలి, దినాన్ని బలంగా ఉంచున్నాను. ఎక్కువ అన్నంలో తినవరకరా అంటే చచ్చిపోయింది, ఎక్కువ టాబ్లెట్లు అమ్మ వేసుకుంటారా అంటే చచ్చిపోయింది. క్రైస్తవులే ఎక్కువ సైకిల్, అమ్మ నాకు అది, అబ్బాయి ఇది, అమ్మ అది, అమ్మ ఇది అని సాకులు చెప్పుకోవాలి అమ్మరా అంటే క్రైస్తవులే. మరి దేవుడు మనం అలా చేశాడా? శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, జీవమునిచ్చాడు, ఆయన ఆత్మనిచ్చి మనం అనిపిస్తున్నప్పుడు మనం వెలుగుమయంగా ఉండాలి, వెలుగుగా ఉండట్లా. కనీసం ఈ శుక్రవారం దినమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అయినా నిజమే కదా, దానియేలు బానిసపు బ్రతుకులో ఒక తన సొంత దేశంలో కాకుండా బానిస బ్రతుకులో ఉంటున్న ఆ దేశంలోనే అంతగా అభివృద్ధి చెందితే, నా ఊరిలో, నా దేశంలో నేను ఎంత అభివృద్ధి చెందాలి? 17-18 సంవత్సరాలప్పుడే దావీదు గొలియాతుని చంపితే మనం ఎవరిని చంపుతున్నాం? మనకున్న సమస్యలు మనం చంపుకోగలుగుతున్నామా? దావీదు ఆ చిన్న వయసులోనే సింహాన్ని చీడిస్తే, ఎలుగుబంటితో పోరాడితే మనకుంటున్న సమస్యతో పోరాడడానికి శక్తి సరిపోతుంది. దేవుడు చెప్పాడు కదా, నిన్న నేను ఏకరీతిగా ఉంచాను. అప్పుడు అబ్రహాముతో ఉన్నానయ్యా, ఇప్పుడు ఆది అపోస్తలులతో ఉన్నాను, ఇప్పుడు రేపు పొద్దున నీతో వచ్చి నీ తర్వాత నీ జనాంగంతో కూడా నేను ఏకరీతిగానే ఉంటాను. నడుగుతే జనములు నీకు స్వార్థంగా ఇస్తాను. అలాగే అడుగుతున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం స్పందించగలుగుతున్నాము. బిల్ గేట్స్ అంత గొప్పవాడిని చేసినప్పుడు నీ ఇంట్లో ఒక ఉద్యోగం నీకు రాదా? ఒక గవర్నమెంట్ జాబ్ రాదా? మనకి ఇష్టం లేదు, మనం స్పందించం. చాలా పోస్టులు పడుతున్నాయి, చాలా జరుగుతున్నాయి, కానీ మనకి ఎందుకు? దేవుని చిత్తమైతే కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటి వచ్చేది? అంత విశ్వాసం ఉందా? అంత మోకాల అనుభవం ఉందా? అంత ప్రార్థన పడినావా? అంత విశ్వాసం జీవితంలో అన్ని మెట్లెక్కేసావా? మనకు అంత సీన్ లేదే. మనం అనేది ఏంటంటే, క్యాస్ట్లో అయితే వాళ్ళకి రిజర్వేషన్, మనకి ఏం క్యాస్ట్, క్యాస్ట్తో సంబంధం ఏముంది? కొన్ని మాట్లాడేసుకుందాం, మేమంటే బీసీ వాళ్ళు, మీకే? ఎవరు ఉద్యోగం చేసి గవర్నమెంట్ జాబ్ అని ఎవరు ఉన్నాడు ఇక్కడ? మరి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, బతుకు. డిగ్రీ చదివినోడు సుత్తీసార పట్టుకొని వెళ్ళిపోతాడు, 10th క్లాస్ ఫెయిల్ అయినోడు సుత్తీసార పట్టుకు వెళ్ళిపోతాడు, మామూలుగా ఇంటర్మీడియట్ మధ్యలో మానేసిన వాడు కూడా సుత్తీసార పట్టుకుని వెళ్ళిపోతాడే. మరి అన్ని అవకాశాలు మీకే ఉన్నాయిగా, ఏదో ఉపయోగించుకోము. ఏ అంటే దేవుడు చిత్తంగా అదేమో గడుపు గుడ్డేం కాదు. దేవుడు ఎవరినైనా వాడుకోవడానికి ఇష్టపడి ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేసేవాడు ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. తన రెక్కల కష్టార్జితము అనుభవిస్తాడు. కష్టపడి పనికి దేనికైనా అభివృద్ధిని ఇస్తాడు. అలా అభివృద్ధి చెందుతున్న వాళ్ళు చూస్తున్నామా? అవును చూడట్లా. అంతా పాటు 2 రోజులు పనికి 7 రోజులు 6 రోజులు 2 రోజులు తీసుకున్నామా, తక్కిన 4 రోజులు నాకు అర్థం వచ్చేసి నేను డబ్బులు. దానియేలు అలా లేడుగా. వారసత్వ బ్రతుకులు ఉన్న దేవుని విడిచిపెట్టలా, చెప్పిన పని నమ్మకంగా చేస్తాడు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు, తన వ్యక్తిగతమైన యవన కాలపు బలాన్ని దేవుని కొరకు ఉపయోగించుకున్నాడు. రాజు చెప్పిన పనుల్లో దినదిన అభివృద్ధిని చూపించాడు. ఎందుకు రాజు దగ్గర దానియేలు బహుప్రియుడు, దేవాది దేవునితో నడిపించుకున్నాడు. దానియేలు బహుప్రియుడైన అవి నా జీవితాలు అదే ఏజ్ నుంచి వచ్చేస్తున్నాం కదా, అదే వయసు నుంచి దాటి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం?
దినములు శ్రద్ధ కనుక అజ్ఞానులు అనేది కాకుండా జ్ఞానము కలిగిన వారి ఉండాలి. చాలా అవకాశాలు ప్రభుత్వం మనకి ఇస్తుంది, ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే మనకి దేవుడు చూపిస్తుంది కదా, అది దేవుడు ఇస్తుంది కదా. ఒకప్పుడు డబ్బులు వచ్చేది మనకి ఏముండేది కాదు. ఇప్పుడు వచ్చినే డబ్బులు ఎత్తున్నాడు జగన్ అన్న. ఎందుకు ఎత్తున్నాడు రా అంటే మాకు లాంటి అంత సపోర్ట్ చేసే వాళ్ళమైనా చెప్పేస్తున్నాం. ఏమని అనవసరంగా ఇచ్చాను బాధపడుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున్న సర్టిఫికేట్ వస్తుందేమో. ప్రైవేట్ స్కూల్లో కూడా 15,000 ఇచ్చేసి, ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాడికి 5,000 6,000 ఇచ్చేసి, ఇంకా ఏదో చేస్తున్న వాడికి ఇచ్చేసి, ఆటో వాడికి చిడికి ఇచ్చి అందరికీ ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరైనా మంచివాడు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి, సత్యాలు మాట్లాడుకోవాలంటే ఇంకా బద్దకస్తులు చేశారు. దాన్ని ఉపయోగించుకొని పాలిష్ చేసుకుంటున్న వాడు, అభివృద్ధి చెందుతున్న వాడు ఎవడో లేడు. తీసేసుకున్నాము ఈ సంవత్సరం ఒక 15,000 వచ్చేసి ఫ్రిడ్జ్ కొనేసాను, అది కొనేసి ఇది కొనేసాను అంటారు తప్ప ఈ పిల్లలకి ఇచ్చింది పొద్దున ఇంటర్ చదవడానికి, డిగ్రీ చదవడానికి పనికొస్తుంది కానీ ఫిక్స్డ్ వేద్దాం, ఎల్ఐసి కడతాం, ఇప్పుడు ఏదో చేద్దాం అన్నవాడు లే. అంటే వచ్చింది ఎప్పటికప్పుడు మింగేసి ఈ సంవత్సరం కూడా ఇస్తాడా. ఆఖరికి మనకి మన స్కూల్ బ్యాగ్, మన స్కూల్ యూనిఫామ్ ఇచ్చి దానికి కూడా డబ్బులా, యూనిఫామ్ కుట్టించుకోండి అంటే ఇస్తున్నప్పుడు ఎప్పుడు కాదను. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించకూడదు. తీసేసుకుంటే వెళ్ళిపోతాం. అంటే దాన్ని తీసుకున్న దాన్ని ఏమైనా ఉపయోగిస్తున్నావా అంటే దేవుడు అవకాశాలు ఇవ్వట్లేదా అంటే డబ్బులు తీర్చుకోవడానికి ఇంకదా నువ్వు సేవ్ చేసుకో, ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని జ్ఞానం ఇచ్చి నీకు చెప్తుంటే ఆ అవకాశాలు అలా చూపిస్తాడు. అన్ని క్లియర్ గా మనకు ఎదురుకుండా రావు. అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకోగలిగిన జ్ఞాని. మట్టి ముద్ద ఉంది, దాన్ని తీసుకొని చూస్తే ఇది ఇదేం పనికొస్తుంది అని అనుకుంటాడు ఒకరు. ఇంకోటి చూసి దీంతో బొమ్మ చేసుకున్నాం, ఖాళీగా ఉన్నాము అనుకుంటాడు. ఇంకొకటి దాన్ని కూడా ఏదో చేద్దామంటాడు. దాంట్లో ఆ టాలెంట్ ఏంటో కనిపిస్తుంది. నాకు ఉంటాడు ఏమో మట్టి మనకి తోసేసినట్టు ఉంటుంది. ఆ పక్కన దాంతో బొమ్మ చేసుకున్నాను, బొమ్మ చేశాను సార్, దీంట్లో ఎలా వచ్చిందిరా అంటే నీకు రాదు, నాకు వచ్చింది. నీకు జ్ఞానం లేదు, నాకు కొంత నేను ఉపయోగించుకున్నా. దేవుడు ఎవరిని కూడా బుద్ధి లేదో చేయాల, జ్ఞానం కలిగిననే చేశారు. దానిలో కూడా అంతగా హెచ్చరించడానికి కారణం దేవుడు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా పైకెక్కుకుంటే వెళ్ళిపోయాడు. బిల్ గేట్స్ అలాగే పైకెక్కుకుంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన అంత వ్యాపారాన్ని కూడా వాళ్ళకి అప్పగించేసి ఒక వెల్ఫేర్ సొసైటీ పెట్టాడు. దాంతో ప్రపంచం అంతట్లో ఎక్కడ ఎవరికి బాధలు ఉన్న సొసైటీ నుంచి డబ్బులు రిలీజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ప్రపంచంలో కూడా ఇప్పుడు ఆ ఫండ్ చేసే ఆ సొసైటీ కూడా ప్రపంచంలో ఫస్ట్ ఆయనే. ఆయన లాగా ఇతరులకు హెల్ప్ చేసే వాడికి ఎవరూ లేదు. ఆ సొసైటీ కూడా ఆయనే, అది కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని, దేవుడు ఇస్తున్న ప్రతి దాన్ని వినియోగించుకుంటూ అంచెలంచెలకి వెళ్ళిపోతాడు. ఒక అర్థం చేయడానికి చెప్తున్నాను, ఆయన డబ్బులు ఎంత ఉన్నాయో కౌంట్ చేయడానికి కూడా సమయం సరిపోరాడు. ఆయన డబ్బులు కూర్చొని అక్కడ మనం అనుకోండి, మనం ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ 2 రోజులు 4 రోజులు ఎట్టుకుంటే వచ్చేస్తాం. మనకి 20,000 తీసుకోండి. ఆయనకి 2 రోజులు కూర్చున్నా అక్కడ సరిపోదు. ఎందుకంటే రోజుకి గంటకి కోట్లు వచ్చి పడతాయి. అది అలాంటి ఆయన నాకు బిజినెస్ నాకు వద్ద పక్కన సార్, దేవుని పని చేయాలి, దేవుని ప్రేమను అందించాలి అని చెప్పి ముందుకు వెళ్తాను. అవకాశాన్ని ఇది నాకు దేవుడు ఎంత ఇచ్చాడు, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఇలా మన జీవితంలో ఆలోచన ఉన్నాయా? దేవుడు మనల్ని వెలుగుగా చేశారనే ఉద్దేశం మనలో ఎక్కడైనా ఉందా? అటువంటి ఆలోచన కలిగిన జీవితాలు మనం ఏమన్నా జీవించగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటాం. వయసు అయిపోతుంది, నిజమే. వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మంచిగా ఏం చేస్తుంది? అమ్మలు చెప్పమన్నారు, చదువుతున్నాడు. అమ్మలు పెట్టమన్నారు, ఉద్యోగాలు పెడుతున్నాడు. లేదంటే నేను అమ్మలు తీసుకుంటాను. ఏదో పని చేయాలి, అందుకని ఏదో పని చేస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం, తింటున్నాం, పడుతున్నాం. అయితే అందుకే నా దేవుడు నేను సృష్టించుకుంది, నేను చదివించింది ఎందుకు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చింది ఎందుకు? మరి దేవుడి పని అదే లేదు, లోకపరమైన పని అదే లేదు. అలా చెప్పానుగా, దేనికి ఉపయోగపడతాం, దేనికి ఇంట్రెస్ట్ అంటే తిన్నాను కోరుకోవడానికి అంటే ఇంట్రెస్ట్. ఈ మధ్యలో మొబైల్ ఫోన్లు వచ్చేసాయి, టెక్నాలజీ బాగా జియో వచ్చిన తర్వాత ఇంకా నాశనం అయిపోయాం.
ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా. మంచి కొరకు ఉపయోగించే వాళ్ళు ఎవరు లేడు దాన్ని. అందరూ చెరుకు ఉపయోగించుకుంటున్న వాళ్ళే. రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ఆడుతూనే ఉంటారు గేమ్. అంత చదివితే నిజంగా ఈ పాటికి అందరూ అందరూ 10th పాస్ అయిన వాళ్ళే కదా మన ఊళ్ళు. ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ ఎంతమంది వెళ్ళారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే ఇంట్రెస్ట్ చదువు మీద చూపించండి ఈ పాటికి మన ఊళ్ళో కూడా గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళు. అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు అంతే. దేవుడి తప్ప అనడానికి లేదు అక్కడ. దేవుడు అన్ని అవకాశాలు ఇస్తున్నాడు మనకి, అన్ని విధాలుగా మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కానీ దేవుడి ఒక దినం వస్తుంది, ఆయన అడుగుతారు, అయ్యా ఏం చేస్తావు? మొబైల్ ఇస్తామని చూసాను అంటే కుదరదు. ఇస్తానని చెప్పాను కానీ కొట్టేస్తానని. నేనైతే చదువు సోమరుడు ఎలాగో నాశనం అయిపోతాడని జ్ఞాపకం చేసుకో. సోమరుడు ఎందుకు దేవుడు వాడు కూడా మనం జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మనుషులు జ్ఞాపకం చేస్తున్నారు. దానియాల మీద రాజుకి అంత నమ్మకం, ఆ దేవుడు గొప్పడండి, ఖచ్చితంగా ఏదో చేస్తాడు. అందుకే దానియాలు వాళ్ళ ఒక్క స్వార్థం ఏమైపోయినారంటే, నాకేం కాలేదయ్యా, నేను బ్రతికే ఉన్నాను, ఆ దేవుడు నన్ను వెలుగుగా చేస్తాడు, నేను వెలుగుతూనే ఉంటాను అంతే. నాకు చాలా నాకు ఆపదలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నన్ను లేవనెత్తడానికి నా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన విరోధముగా ఆయన ఏమి ఇచ్చాడు. అందుకే నా దేవుడు ఈ విరోధముగా ఈ ఆయుధము రూపింపబడదు అని చెప్పాలండి. నా జీవితంలో జరుగుతుంది దాని గొప్పగా చెప్పుకుంటాడు. ఆ దినాన్ని ఈ దినాన్ని మనం చెప్పగలిగిన దమ్ము సారక్షిత మనము దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. నిన్ను కూడా లోకంకు వెలుగుగానే చేస్తాను కదా, నువ్వు కూడా ప్రకాశించగలిగిన శక్తి నీలో ఉంది కదా. ఎంతమందిని ప్రకాశిస్తున్నావు, ఎంతమందికి దీవెనకరం కదా, ఎంతమందిని ఆదర్శకరమైన జీవితాలు. అదిగో అక్కను వచ్చే నేను కూడా ఇలా ఉంచున్నాను, ఆంచిని వచ్చే నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఈ అమ్మను వచ్చే నేను కూడా ఇలాంటి నేర్చుకున్నాను అని వెళ్ళగలిగిన స్థితి ఏమన్నా ఉందో, అటు ఆత్మీయతలో కానీ లోకపరంగా కానీ. మనం ఎందుకు జీవిస్తున్నామో ఒకసారి పరిశోధన చేసుకోవాలి. దేవుడిని వెలుగుగానే చేశారు కానీ ఆ వెలుగు ఎవరికి ఉపయోగపడట్లేదు. వెలుగు ఎవరికి ఉపయోగపడట్లేదు, దేనికి ఉపయోగపడట్లేదు. రకరకాల తలాంతులు దేవుడు మనకి ఇచ్చారు కానీ ఏ తలాంతు కూడా ఈ లోకంలో మనం వినియోగించుకోలేకపోతున్నాం, సద్వినియోగంలో చేసుకోలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, రేపన్న దినాన్ని ప్రభుత్వ శాంతించారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అందుకే జ్ఞానమైన సమాధానం చెప్తున్నారు. సోమరి లాస్ట్ గారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, సోమరి కాలేజీకి వెళ్ళి చదువుకో, సోమరి వెళ్ళి పని చేసుకో అన్నది ఎక్కడికి వెళ్ళబోతున్నా? ఎక్కడికి వెళ్ళడం సంగతి ఆయనకి తెలిసిపోయింది. అందుకని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ ఇంట్లోనే సేవలు పడతాయి, ఆయన చూసాలు నీకు కుదరదు అన్నాడు. అది కూడా చూడట్లేదు. ఎంత దౌర్భాగ్యమైన బద్ధకస్త జీవితాన్ని మనం జీవిస్తున్నాం అర్థం చేసుకున్నాం. ఒక దినాన్ని ప్రపంచంలో బహు బద్ధకస్తులను అవార్డు ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తిని దాన్ని ఎన్నుకున్నారు. ఆ పెద్ద ఫంక్షన్ హాల్లో, కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి పిలుస్తున్నారు. ప్రపంచంలో అతి బద్ధకస్తులు అలా ఆయన పిలిస్తే వెనకాల ఎక్కడో కూర్చున్నాడట. కూర్చొని పక్కన ఉన్నవాడితో నేను అలా తీసుకొచ్చాను అవార్డు అక్కడికి వెళ్ళి నేను తీసుకోలేదు, నేను తీసుకొచ్చాను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవడం నిజంగా ఫస్ట్ ప్రైజ్ ఆయనకే మనకి ఎవరికి అంటే అంత పరమ బద్ధకస్తులు. చర్చ్ పక్కనే ఉంది, ఎవరన్నా వచ్చి ప్రార్థన చేసుకుంటాం, ఇట్లా చేసుకుంటే దేవుడికి రాదేంటి? వర్షాకాలం అంటే వర్షం, చలికాలం అంటే మంచి పడుతుంది, ఎండాకాలం అంటే రాత్రి అంతా కానట్లేదు కానీ పొద్దున్న. మరి ఎప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేసేది చర్చ్ మనం ఎప్పుడు చేయము? మా తల్లులు మంచి వాళ్ళు. ఇంతకు ముందు వరకు నేను పనులకి ఆ సీజన్లో కొత్తగా పనులకి వెళ్తున్నప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు. ఈసారి ఎవరో రాలా, ఈ ప్రార్థన మాకెందుకు బాబా, మా పనులు పని ముఖ్యం, ప్రార్థన తర్వాత వచ్చి ప్రార్థన చేసుకుంటే 10వ 15తో చేతులు ఎక్కాలి, ఎట్టి మళ్ళీ పని చేసుకునే దానికంటే వెళ్ళి నడువునప్పు తెచ్చుకుని భార్గవ గారికి ఇచ్చుకుంటే పుణ్యం కాదు చెప్పండి. ఇప్పుడు దేవుడు కొడతాడని అన్నాడా? మరి ఎవరు అంటే కావులు మన ఉదయం కొరకు వేచి చూస్తున్నాడు. దేవుడు ఉదయిస్తాడు, సూర్యుడు నా దగ్గర ఎప్పుడు ఉదయిస్తాడా అని చూస్తున్నానండి.
ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి రేపు మొదటి షాపులో వచ్చి ప్రార్థన చేసావా? రేపు మొదటిసారి ఎప్పుడో నీ పిల్లలు పొద్దున్న వేసేది ఉదయిస్తున్న సూర్యుని ఎప్పుడన్నా చూసారా? ఎర్లీ మార్నింగ్ 8-9 o'clock వేస్తారమ్మా. అప్పుడు పొద్దున్నే 6 o'clock 5:30 ఆ టైంకి 5:30-6 గంటలకి సూర్యుడు ఉదయించడం ఎవరైనా చూసారా? మన పిల్లలు. మరి ఇంక నీ ఇంట్లో దరిద్రం కాకపోతే ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? దేవుడు అంత బద్ధకంగా ఉంటే, అంత నిర్లక్ష్యంగా ఉంటే, నా ఎలా అంతగా నువ్వు అర్థం చేసుకున్నావు ఉంటే నేను ఎలా ఆశీర్వదించు, ఎలా దీవించు? దానియేలు అలా లేడుగా. శాస్త్రం తెలుసు అతనికి, ప్రార్థన చేస్తే ఏ శాస్త్రం తెలుసు, అయినా మారాడా? యెరూషలేము వైపు కిటికీల ద్వారం తెరిచి యెరూషలేము వైపు తిరిగి చేతులెత్తి నిలబెట్టి మోకరించి ప్రార్థన చేస్తాను. చూశారు, పట్టేసుకున్నారు, ఏదో ప్రార్థన చేస్తున్నారు, చేతులకి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మనలాగా కబుర్లు చెప్తాను. నిజాలు నా దేవుడు పూజించుకుని ఉంటాను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరున అన్ని అధ్యాయాలు కలిగిన ప్రత్యేకమైన గ్రంథాన్ని దేవుడు లిఖించడానికి కారణము, నువ్వు వెలుగుగా ఉన్నావయ్యా, నువ్వు వెలుగుగా ఉన్నావు. మనం ఆశీర్వాదం కావాలి, కానీ 2 నిమిషాలు ఎక్కువసేపు మెసేజ్ కావాలంటే 2 నిమిషాలు, ఒక అరగంట ముందు ప్రార్థన పాటలు పాడడానికి రండి అంటే టైం చూసుకున్నాం. 3 పాటలు అయితే ఉంటాయి, 4 పాటలు అన్నాం. ఏ మాట విన్నప్పుడు దేవుడు నీ మాట ఎదిగినాను మళ్ళీ మీరే చెప్తారు. సేవలు కూడా అయితే దేవుడి తర్వాత మరి ఆ సేవకులే చెప్తున్నాడు, 7:30 వచ్చి పాటలు పాడాలి, 7:30 నుంచి రండి అంటే ఎవరు వస్తున్నావు? మాకెందుకండి మాట. మరి దేవుడు అంటాడు, మరి మోషేని మీరు చదువుకున్నారు అనక్క తోబుట్టు చదువుకుంటే ఏమైంది? మీరు ఏమమ్మకి గ్లామర్ పెరిగిపోయింది అవునా కాదు అని అంటే దేవుడు అది ఇక్కడ పెద్దడు అవ్వచ్చు, చిన్నవాడు అవ్వచ్చు, నేను ఎదుర్కొన్నాను చెప్పినట్టు అంటే వస్తుంది, ఇలాంటి గ్లామర్ అలాగే పెరుగుతాం. 7 రోజులు ఇశ్రాయేలు ప్రయాణం ఆవిడ వల్ల ఆగిపోయిందా లేదా? 7 రోజులు పాలుమాతులు గంటేశారు, ప్రయాణం ఆగిపోయింది అంటే నీ వల్ల ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. చెప్పిన మాట వెనకపోవడానికి బట్టి మాట వినిట శ్రేష్టము. అందుకే అంటారు, అది ఇక్కడ పెట్టకండి, ఇక్కడ తీసిరండి. ఇక్కడ మెమరీలో పెట్టుకోవడం చాలా మంచిదే, కానీ ఆ మెమరీ నుంచి కిందకి తీసండి, హృదయంలో పెట్టుకుంటే అది ఎప్పుడు నిన్ను దాని ప్రకారంగా నడిపిస్తుంది. దానియేలు అలాగే నడిచాడు, జీవము కలిగిన దేవుని యొక్క సేవకునిగా వెళ్ళాడు. దేవుడు అంటాడు, నా బహు ప్రియుడు దానియేలు అంటాడు. దానియేలు అంటే బహు ప్రియుడండి. ఇంతలాంటి నా జీవితాలను వాసం చేస్తున్నాము, శుక్రవారం ప్రార్థనకు వస్తున్నాము, దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాము, ఎలా ఉంచున్నాము, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోగలుగుతున్నాము, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా శాస్త్రాల ప్రకారంగా ఏదైనప్పటికీ పర్లేదండి అని అనగలిగిన జీవితంలో నీకు నాకు ఉన్నాయా? దేవుడు ఏది చెప్పినా, పెద్దలు ప్రవక్తలు అభిషక్తులు ఏది చెప్పినా అది శాస్త్రం, అది నిజమే, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి. మీ వాలంటీర్స్ ఏమి ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటక్క? క్యాస్ట్ ఎంక్వైరీ చేస్తున్నారా లేదు? ఎందుకు? పోయిన సంవత్సరమే చెప్పాను కదా, పొద్దున్న వస్తుంది, ఒక దినం ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా క్రిస్టియన్ అనేవాడు బీసీ అయి ఉండాలి, బీసీ అన్నవాడే చర్చికి వెళ్ళాలి, లేనివాడికి అటౌట్. ఇప్పుడు సర్వే చేస్తున్నారా లేదా? మీ అందరి పేర్లు చక్కగా పనులు ఇచ్చేస్తున్నారు, ఇచ్చిన వాళ్ళని వాలంటీర్లు చక్కగా వచ్చేస్తారు, ఎన్ని వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక స్టాంప్ వేసి పంపిస్తాడు, అప్పుడు కొడుతుంది షేక్. ఇప్పుడు భూకంపాలు ఎక్కడో కాదు, మన దగ్గర అవుతుంది. మందిరానికి ప్రార్థన నేను మైకెట్టి చెప్తాను, ఎవడో రావడానికి లేదు. అంటే ఏమో షాప్లో పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ నిల్చోని కూడా చూడొచ్చు. ఏది బీసీ తోసి లోపలికి వెళ్ళి, ఎస్టీ తోసే వెళ్ళిపో, ప్రార్థన లేదు తోసే. రోజులు వస్తున్నాయి, దినములు చెడ్డవి, ప్రభుత్వం దేవుడు చెప్పిన ఈ లేఖనాలు స్పష్టం అవుతున్నాయి. భయం లేదు మనలో, భయం లేదు మనలో, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం.
ఏమాత్రం దేవుడి మీద భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, భక్తిలో ఎదుగుదామనే ఆతృతలో లేని జీవితాలు, ఆశారకమైన భక్తి జీవితాలు. ఇదే సంఖ్య బుధవారం కనిపిస్తుందా? అప్పుడు స్తుతి ఆరాధన ఉండదు, తమ్మసిగా డ్రమ్స్ కొట్టడం, అయినా అప్పుడే వస్తాడు ఆదివారం శుక్రవారం అంతకు మధ్యలో ఆరాధన లేదు కదా, నేను ఆపని ఏముంటుంది. మనం కూడా అంతే, ఆరాధన లేదు కదా అప్పుడు ఉంటే. అప్పుడు ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండరా? ఆయన కోసం వస్తున్నావా, ఇన్స్ట్రుమెంట్స్ కోసం వస్తున్నావా? ఆరాధన అంటే అప్పుడు చేసేది ఆరాధన కాదా? ఆత్మతో సత్యంతో చేయమన్నాడు ఆయన. అందులో గట్టిగా కేకలేస్తే ఆరాధన కాదని, గుంపుగా నిషిడిపై చేసేది ఆరాధన కాదని. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకీవించి ఉంటారు అక్కడ ఉంటారని చెప్పాడు దేవుడు. ఇద్దరు ముగ్గురు చాలా ఆయన అర్థం చేసుకోవాలి. నేను ఉపవాసం ఉంటున్నాను కానీ ఆలోచే వెళ్తాను. దేవుడు కూడా అంతే, చాలా క్లియర్ ఆయన. నేను చెప్పినట్టుగా ఎప్పుడు నడుచుకుంటాం అప్పుడే ఇస్తాను దేవుడు నీకు, అంతే ఫిక్స్. అది నువ్వు ఎంత ప్రయాసపడిపోయినా నీకు నచ్చినట్టుగా చేసుకుంటే ఆయన ఎవరు, ఆయనకి నచ్చినట్టుగా నువ్వు చేసినప్పుడే. దానియేలు భక్తుడు ఎందుకు అయ్యాను అంటే అక్కడ ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయన చెప్పినట్టే చేశాడు. ఇది నా చరిత్రలో దానియేలు ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎందుకు? ఆయన వెలుగుగా చేశాడు దానియేలు. నిన్ను నన్ను చేయలేదా? చేశాను, కానీ మనం వెలుగుగా ఉన్నట్ల. వెలుగుంటేనే కానీ మన మొహం కనిపించదు మనకి, అది మన పరిస్థితి. ఇంకా లోకానికి మనమే వెలుగుతాం. రకరకాల కూర్చు వస్తానే కానీ అందంగా మనకి సంబంధం కుదురుతారు, కానీ గ్యారంటీ లేదు మనకి అని ముయ్యాలి. నిజంగా ఆత్మీయతలో వర్ధులుద్దాం కదా, చిన్నప్పటి నుంచి నిజమైన క్రైస్తవురాలు అయితే నీలో ఆ గ్లో ఉంటుంది. ఖచ్చితంగా దేవుడి కార్యం జరుగుతుంది. అంతే దినాన్ని ఉపాసన దినాన్ని జ్ఞాపకం చేస్తారయ్యా. వెలుగుగా ఉన్నామన్నది నాకు చెప్తాం, కానీ అది కాకుండా ఇష్టం వచ్చినట్టు అవుతున్నాం. జాగ్రత్త. ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకున్నాం. ఒట్టిగా వచ్చిన మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నది? వెలుగుమయంగా మన హృదయం మార్పు శక్తి మనం వెళ్ళాలి. కనుక ప్రార్థనలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు అడుగుదాం, ప్రభా దానియేలు ఎలాగైతే ప్రతి సమయంలో సద్వినియోగం చేసుకున్నామో, ప్రతి విషయంలో నేను మహిమపరిచాను, నేను అలా ఉండగలిగినట్టుగా సహాయం చేసి నన్ను కూడా అలాగే ఆశీర్వదించు. నేను అలా ఉండగలిగినట్టుగా నాకు అట్టి ఆత్మీయ నడిపింపు ఈ కృపశక్తులు నాకు దయచేసి నన్ను బలపరిచి స్థిరపరిచి దీవించి ఈ శుక్రవారం దీవెనలు దయచేయాలని ఆయన పాదాలను పట్టుకుని ఘోషాన్ని వచ్చుకుండలుగా వచ్చిన మనము నిండుకుండలుగా చీకట్లో చూసిన మనము వెలుగుమయంగా వెళుతూ దేవుని మహిమపడతాం. అట్టి కృప దేవుడు వారందరికీ అనుగ్రహించిన కనుక ఆమేన్. Yakobo